మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20 రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకోనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి విజయం కోసం నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. సింపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తి ఒక పెద్ద ఫంక్షన్, ఏం లైటింగ్ ఏం కథ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20 రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకోనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి విజయం కోసం నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడికి రాబోతున్నారు. జనజాతర కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర సభకు ఆయన హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణపేటకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రం మిగిలిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ సభను సక్సెస్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ కిందికి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ నుంచి గెలవాలనే కాన్సెప్ట్ తోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి దూకుడు పెంచింది, పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచే తన ఎన్నికల శంకారాన్ని పూరించబోతున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 5 గంటల తర్వాత ఈ సభ ఉండబోతుంది. ఈ సభలో ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు మిగతా ఏమైనా హామీలు కురిపిస్తారని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్ అలాగే నాగర్కర్నూల్ ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా సభ సక్సెస్ చేసే విధంగా ప్లాన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఎంతో ప్రెస్టీజియస్ రేవంత్ రెడ్డికి, ఎందుకంటే సొంత పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి పెద్ద ఎత్తున కూడా ప్రజలను సక్సెస్ ఇక్కడికి రప్పించి ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేయాలని ప్లాన్ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే బీజేపీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా పోటీ ఉన్న టీకేఆర్ కూడా పోటీలో ఉన్నారు. ఆమె కూడా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్తుంది. ఇక్కడ మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ లో చాలా టగ్ ఆఫ్ వార్ ఉండబోతుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మన్నే శ్రీనివాస్ రెడ్డి అతను కూడా మరోసారి బారిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం చాలా ప్రెస్టీజియస్ తీసుకున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా తెలిసి తీరాలని కాన్సెప్ట్ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజులు మరికొన్ని రోజులు మాత్రమే ఈ ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ముఖ్య నాయకులు అలాగే ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కొడంగల్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ మండల స్థాయి నాయకులతో కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ రావాలని కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 7 సెగ్మెంట్లు కూడా అసెంబ్లీ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని అదే ఊపుతో ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికల మాదిరి ఇక్కడ పాగా వేయాలి, పార్లమెంటు ఎన్నిక మహబూబ్నగర్ పార్లమెంట్ గెలిచి తీరాలని కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న పరిస్థితి. ఇవాళ సాయంత్రం నారాయణపేట వేదిక జనజాతర సభను సక్సెస్ చేసి ఖచ్చితంగా మరింత జోష్ పెంచాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. రైట్ గురుప్రసాద్, థ్యాంక్ యూ.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6:20 రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకోనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి విజయం కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.